वजीर पूनम प्रभाकर ने आलमी यौम माहौलियात के मौके पर अपने रिहायशी इहाते में पौधा लगाया। इस मौके पर खिताब करते हुए उन्होंने सबसे कहा कि पौधों के माहौल की हिफाजत करें। आलमी यौम माहौलियात के मौके पर तेलंगाना के हर शहरी से गुजारिश की गई है कि वो पौधे उगाने की जिम्मेदारी इस तरह उठाएं कि वो पौधे लगाए गए और वो दरख्त बन जाएं, ताकि आने वाली नस्ल और पैदा होने वाले बच्चों को सेहतमंद रखा जा सके। इसकी आदत डालें। अगर हम अपने माहौल की हिफाजत करेंगे तो माहौल हमारी हिफाजत करेगा। वजीर पूनम प्रभाकर ने कहा, दरख्तों की कटाई, पौधे न लगाने और माहौल को खराब करने वाले प्लास्टिक के इस्तेमाल से परेशानी का खदशा है, क्योंकि आलूदगी पहले से बढ़ गई है और कैंसर के मरीजों की तादाद में भी इजाफा हो रहा है। पूनम प्रभाकर ने कहा कि तेलंगाना का हर बच्चा इस रियासत को हरियाली से भर दें और माहौल की हिफाजत करे और इसे आलूदगी से पाक रियासत बनाए। पर्यावरण दिनोत्सव సందర్భంగా తెలంగాణ ప్రతి పౌరునికి రాష్ట్ర రవాణా బీసీ శాఖ మంత్రి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబోయే తరాన్ని, పుట్టబోయే పిల్లల్ని ఆరోగ్యంగా రక్షించుకోవాలన్నా, మనం పీల్చే శ్వాస స్వచ్ఛంగా రావాలన్నా ప్రతి పౌరుడు విధిగా మొక్క నాటి వృక్షంగా మారే విధంగా పెంచే బాధ్యతను తీసుకోవాలి. ఇది పిల్లలందరికీ రాబోయే సమాజాన్ని కాపాడడంలో భాగస్వాములు కావాలనే విధంగా వాళ్ళందరికీ ప్రతిరోజు ఒక మొక్కకు నీళ్లు పోసే విధంగా అలవాటు చేయాలని సందర్భంగా కోరుతూ, మనము మన పర్యావరణాన్ని రక్షించుకుంటే ఆ పర్యావరణం మనం రక్షిస్తుంది. పర్యావరణాన్ని చెడగొట్టే విధంగా నిర్లక్ష్యంగా చెట్లు కట్ చేయడం కావచ్చు, మొక్కలు నాటకపోవడం కావచ్చు, ప్లాస్టిక్ ను ఉపయోగించడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. భవిష్యత్తులో ఇప్పటికే క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగి మరణాల సంఖ్య పర్యావరణం కారణంగా జరుగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రతి బిడ్డ ఈ రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపి పర్యావరణాన్ని రక్షించుకొని కాలుష్య రహిత రాష్ట్రంగా చేద్దామని ప్రతి ఒక్కరికి